ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఒక అంకం పూర్తయింది. ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ ఈసీఐ యాప్లో ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందా లేదా చూసుకునేందుకు వీలుగా ఉంచారు. ఒకవేళ తమ పేరు ఈ ముసాయిదా జాబితాలో లేకపోతే ఫామ్ 6 సమర్పించి జాబితాలో చేరేందుకు కూడా అవకాశం కల్పించారు. మొత్తం 3,71,00,000 మంది ఓట్లు తమ వెరిఫికేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. గంపగుత్తగా ఓటర్లను జాబితా నుంచి తొలగించలేదని స్పష్టం చేసింది. 22,30,000 మంది శాశ్వతంగా మారిపోయినట్లు గుర్తించారు. దీనిపై మా ప్రతినిధి కుర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు పవిత్ర. రాష్ట్రంలోని ఈ సర్ ప్రక్రియలో మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో మొత్తం 89% మంది 89.22% మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్యూమరేషన్ పత్రాలని బిఎల్ఓలకు సమర్పించడం, బిఎల్ఓలు వాటినేమో ఎన్యూమరేట్ చేయడం, దాంతో 3,71,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటనల ద్వారా మనకి తేటతెల్లమవుతోంది. మొత్తానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి 46,000 మంది బిఎల్ఓలు, అలాగే రాజకీయ పక్షాలకు సంబంధించి ప్రధాన రాజకీయ పక్షాలకు, అలాగే మొత్తం రాజకీయ పక్షాలకు సంబంధించి దాదాపు బూత్ లెవెల్ అసిస్టెంట్స్ వాళ్ళు నిమ్మని కోరాము. వాళ్ళు దాదాపు 1,00,000 మందికి పైగా ఇందులో వారు బూత్ స్థాయిలో ఓటర్ల ఎన్యూమరేషన్, అలాగే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకురావడానికి సహకరించారనేసేమో రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. ఇందులో మనకి ఈ ఓటర్ల జాబితాలో మనం చూసుకుంటే 3.71 కోట్ల మంది, అంటే మొత్తం 89.22%, అంటే 4,16,00,000 మందిలో ఈ 3.71 మంది ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించారనేసేమో ప్రాథమికంగా ఉంది. ఇందులో చనిపోయిన వాళ్ళ జాబితాలో ఉన్నవాళ్ళు ఈ జాబితాలో ఉండి చనిపోయిన వాళ్ళు 15,22,000 మందిగానేమో తేల్చారు. ఎక్కడ అంటే ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం కానీ, లేకపోతే శాశ్వతంగా మైగ్రేషన్ వెళ్ళిపోవడం కానీ వాళ్ళు 22,00,000 మంది ఉన్నారనేసేమో ఈ ప్రాథమికంగా ఈ ముసాయిదా ద్వారా ఎన్నికల సంఘం ప్రకటించినట్లు మనం అర్థం చేసుకోవాలి. మొత్తం ఎలక్టోరల్ రోల్స్లో మల్టిపుల్, అంటే ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్న వాళ్ళు దాదాపు 7 లక్షలకు పైగా ఉన్నారు. వాళ్ళ ఓట్లను కూడానేమో ఈ రకంగా ఉన్నట్లు గుర్తించామనేసేమో ఈ ముసాయిదా ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ ముసాయిదాలో తమ ఓటర్లు తమ పేరు ఉందా లేదా అన్నది చూసుకోవడం బిఎల్ఓల ద్వారా చూసుకోవచ్చు, అలాగే డైరెక్ట్గా ఈసీఐ యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి కూడాను తాము చూసుకోవడానికి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ ఓటర్ల జాబితా పెట్టినట్లేమో అధికారులు వివరించారు. మొత్తానికి అంటే ఎక్కడా కూడాను గంపగుర్తగా ఓట్లను తీసేయడం కానీ, లేకపోతే ఏకపక్షంగా ఓట్లను తొలగించడం కానీ ఈ ప్రక్రియలో ఎక్కడా చోటు చేసుకోలేదు. ఇది దాదాపు 2 పుష్కరాల తర్వాత జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియను చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఫామ్ 6లో కొత్తగా ఓటర్లుగా తమ పేరు లేకపోతే మళ్ళీ ఓటర్లుగా ఎన్రోల్ అవ్వడానికి ఫామ్ 6 సమర్పించడం, అలాగే అభ్యంతరాలని ఆగస్టు 30 వరకు కూడా అభ్యంతరాలను స్వీకరిస్తాము. అక్టోబర్ 3వ తారీఖున తుది ఎన్నికల ఓటర్ల జాబితానేమో ప్రకటిస్తామనేసేమో ముందుగా షెడ్యూల్ ప్రకటించింది. దీనిలో మనం ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్ వచ్చిన తర్వాత ప్రధానంగా అగ్రస్థానంలో ఓటర్ల జాబితాలో అగ్రస్థానంలోని కర్నూలు జిల్లా కొనసాగుతోంది. ఎందుకంటే 18,12,000 మంది ఓటర్లతోటి కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. అలాగే రెండవ స్థానంలో అనంతపురం 17,90,000 మంది ఓటర్లతోటేమో అనంతపురం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంటే, విశాఖపట్నం జిల్లా 17,82,000 తోటేమో మూడో స్థానంలో కొనసాగుతుంది. తర్వాత స్థానంలో శ్రీకాకుళం జిల్లా 17,24,000 తోటి ఇలా మిగతా జిల్లాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న జిల్లా కూడాను కర్నూలు జిల్లా కావడం విశేషం. దానిలోని
9,19,000 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టుగానేమో మనకి ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో చూసుకుంటే 9,07,000 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే 9,11,000 మంది. అలాగే ఇలాగా అంటే ఈ మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు, ట్రాన్స్జెండర్స్ వీటన్నిటి వెనుక గణాంకాలను కూడానేమో ఈ వివరంగానేమో ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సిఇఓ కార్యాలయం దీని మీద ప్రత్యేకంగా కసరత్తు చేసింది. అలాగే ఇప్పుడు వచ్చే అభ్యంతరాలను కూడాను ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి షరతులు లేకుండా అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని కూడానేమో స్పష్టం చేసింది. ఎక్కడా కూడాను ఏకపక్షంగా ఓట్లను తొలగించడం, ఏకపక్షంగానేమో ఏదంటే ఓటర్ల జాబితాలను మార్చేయడం అటువంటివి జరగలేదు. ఎందుకంటే ప్రతి ఓటుని వెరిఫై చేసిన తర్వాతే వాటిని చనిపోయిన వారిగా గుర్తించడం కానీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు తీసుకొని చేయడం కానీ జరిగిందని ఈ సిఇఓ కార్యాలయం చెప్పింది. పవిత్ర, ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ భాస్కర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు కూర్మరాజు.